హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం మలక్పేట దేవాలయంలో ఈరోజు ఘనంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మాలలు వేసుకున్న స్వాములు రేపు ఇరుముడి కట్టుకుని తమ ఇష్ట దేవాలయాల్లో ఇరుముడి కాయించి క్షేమంగా ఇంటింటికి రావాలని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతోటి మాల విరమణ చేసుకుని ఆ దేవుడి కృపకు ప్రార్థన కావాలని అన్నారు. మలక్పేట భక్త ఆంజనేయ స్వామి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. చైర్మన్ మహేందర్ ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాథాచార్యులు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, పరకాల ఎంపీడీఓ ఆలయ కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. గౌరీ పుత్ర కొండల నడుమా కొండల్లో నడుమా శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ మలకపేట స్వాములకు అధిక సంఖ్యలో మాల వేసుకొని స్వాములందరూ మండల దీక్ష, అర్ధ దీక్ష, 11 రోజుల దీక్ష బట్టి స్వాములందరికీ అన్నదానం చేయించి ఈరోజు వరకు అన్నదానం అంతా పూర్తి అయిపోయింది. రేపు కొందరు స్వాములు ఇరుముడి కట్టుకొని వారి టెంపుళ్లకు భద్రాచలం కానీ, కాళేశ్వరం కానీ, కొండగట్టు కానీ, లేదా కొందరు విజయవాడకి వెళ్తారు. ఎక్కడి స్వాములు అక్కడికి క్షేమంగా వెళ్లి లాభంగా ఇంటికి తిరిగి రావాలి, జాగ్రత్తగా పోయి రావాలి. స్వాములందరూ ప్రతి ఒక్క స్వామికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ, అలాగే మా పాత్రికేయులందరికీ కూడా మాకు సహకరించినందుకు మా ఉదయపూర్వక నమస్కారాలు. జై హనుమాన్, జై జై హనుమాన్. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయ మలకపేట స్వాములు మరియు అన్నదాతలు, అయ్యగారులకు, పాత్రికేయులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం.